అంటే చాలా మందికి చాలా ప్రియం. చాకోలెట్స్, బిస్కెట్స్, కేకులు, ఇతర బేకరీ ఫుడ్స్ చూసినప్పుడల్లా వాటిని తినాలనిపించక మానదు. అయితే తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. డయాబెటీస్, బరువు పెరగటం, హార్మోన్ల అసమతుల్యత, గుండె సంబంధిత వ్యాధులు ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న ప్రేగులోని సాధారణ చక్కెరలను అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ గా విచ్ఛిన్నమవుతాయి. దీంతో శరీరం గ్లూకోజ్ ను సులభంగా గ్రహిస్తుంది. కొంతమందికి ఫ్రక్టోజ్ ను గ్రహించడం కష్టంగా ఉంటుంది. ఇది తరచూ చక్కెర పానీయాలు, సోడాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రేగుల్లో ఫ్రక్టోజ్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరంతో పాటు పేగు సిండ్రోమ్ లాంటి సమస్యలు దారితీస్తాయి. తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటున్నప్పుడు నోటిలోని బ్యాక్టీరియా చక్కెర అణువులను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆమ్లాలను నియంత్రించలేము. దీనివల్ల పళ్ళ ఎనామిల్ దెబ్బతినడం, దంతాక్షయం వచ్చే అవకాశాలు ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. అధిక మొత్తంలో తీపి పదార్థాలు తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ స్థాయిని నిర్వహించడానికి క్లోమం ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. పరిమితి మించి తీపి పదార్థాలను తీసుకున్నప్పుడు క్లోమం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ కు దారితీయవచ్చు. మెదడుకు గ్లూకోజ్ ఇంధనంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇన్సులిన్ కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి కొన్ని గంటల తర్వాత పడిపోతుంది. దీనివల్ల చిరాకు, అలసటతో పాటు మరిన్ని స్వీట్స్ తినాలనిపిస్తుంది. మెదడు అనేది డోపమైన్ అనే హార్మోన్ విడుదలకు ప్రేరేపిస్తుంది. దీంతో తీపి పదార్థాలకు మరింత బానిసలుగా మారిపోతూ ఉంటాం. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం గుండెకు మంచిది కాదు అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఎక్కువగా చక్కెర తీసుకోవటం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. షుగర్ అనేది ఇన్సులిన్ స్థాయిని అమాంతం పెంచడంతో పాటు రక్తపోటు, హార్ట్ బీట్ ను కూడా పెంచుతుంది. అందుకే తీపి పదార్థాలకు ముందు నుంచే దూరంగా ఉండటం మంచిది.